వెల్కమ్ టు మెగా 9 టీవీ. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా పోలీస్ సిబ్బంది ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ నుంచైనా అందరూ పూర్తిగా హెల్మెట్లు వాడాలని సిపి సూచించారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పండుగ పేరుతో బెట్టింగు, కోడి పందాలు ఆడొద్దని ఆయన కోరారు. కోడి పందాల బరులు తొలగిస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన పుర ప్రముఖులకు, పోలీస్ అధికారులకు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని సాంప్రదాయ క్రీడలు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ముగ్గులు కావచ్చు, లేదంటే వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, పతంగులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ శాఖ, ముఖ్యంగా మహిళా పోలీసు, అదేవిధంగా ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ కుటుంబ సభ్యులు, వారికి ఈ క్రీడల్ని కొంత ఈరోజు ఏర్పాటు చేశాము. సో దీని ద్వారా ఒక మెసేజ్, సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈ కోడి పందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి నేను అపీల్ చేస్తూ, ఎందుకంటే ఇది మన కల్చర్లో భాగం కాదు, ఇది ఒక గ్యాంబ్లింగ్ మాదిరి నడుస్తూ ఉంది. కొంత గుండాట కావచ్చు, కొన్ని అశ్లీల నృత్యాలు కావచ్చు, కొంత ప్యాకాట కావచ్చు, ఇటువంటి బారిన పడి కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. సో వాటికి దూరంగా ఉంటూ మీరు సంక్రాంతిని మీ బంధుమిత్రులతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సాంప్రదాయ రీతిలో మీరు జరుపుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. విజయవాడ నగర ప్రజానీకానికి నా సంక్రాంతి శుభాకాంక్షలు. మెగా 9 టీవీ ప్రేక్షకులకి నా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.